బెంగాల్‌కి వరుసగా పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. అదానీ వాళ్ళు రావడానికి ముందుకొచ్చారు. అక్కడ కొత్త విమానాశ్రయం ఏర్పాటుకి రంగం సిద్ధమవుతుంది. అదే సందర్భంలో అక్కడ ఒక హాస్పిటల్‌కి గూడా అదానికి ప్లేస్ ఇచ్చింది చెప్పుకున్నాం. మొన్ననే రూ. 6,00,00,00,000 పెట్టుబడులకు ఓకే చేశారని గూడా చెప్పుకున్నాం. తాజాగా అంటే ఇదివరకు ఇండస్ట్రీస్‌ని అటు కమ్యూనిస్టులు అడ్డుకున్నారు. ఈవెన్ వచ్చిన దాన్ని గూడా బయటికి పంపించేసి నానో లాంటి దాన్ని మమతా బెనర్జీ గొడవల తర్వాత మమతా బెనర్జీ టైంలో పరిశ్రమలు ఎవరు రావడానికి కూడా ముందుకు సిద్ధపడలేదు. ఎందుకంటే వస్తే డబ్బులు వసూలు చేయాలి. వాళ్ళకి ఇచ్చుకునే దానికంటే మేమెందుకు లక్షల కోట్లు సంపాదించి లక్షల కోట్లు సంపాదించి వందల కోట్లు పెట్టుబడి పెట్టి వీళ్ళని ఎవరినో పోషించడం ఎందుకని ఎవడు రాలేదు. ఇప్పుడు సువేందు అధికారి ప్రభుత్వం వచ్చాక తాజాగా లక్స్‌కోజీ సంస్థ రూ. 600,00,00,000తో న్యూ ప్లాంట్‌కి ముందుకొచ్చింది. 9,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఏ పారిశ్రామికవేత్త అయినా సరే రండి మీరు సంస్థలో ఇక్కడ పెట్టుబడులు పెట్టండి. మీకు పూర్తి ప్రోత్సాహం ఇస్తామని చెప్పి సువేందు అధికారి స్వయంగా ప్రకటిస్తున్నాడు అక్కడి నుంచి.